సేమ్ టైంలో శారీరక శ్రమ కూడా అవసరం. నేను అసలు ఎక్కువ జ్వరాలు అట్లాంటివి ఏమి కూడా నాకు రావు. ఎందుకంటే 2 రోజులకు ఒకసారి అయితే ఊరు పట్టుకొని తిరుగుతూనే ఉంటా. ఏదైనా సెక్రటరియట్ లో మరి మినిస్ట్రీ ఏమైనా నాకు సంబంధించిన ఫైల్స్ అవి ఉన్నప్పుడు 2-3 రోజులు ఇక్కడ ఉంటా, 2-3 రోజులు అట్లా ఊరు పట్టుకొని తిరుగుతాం, ఊళ్ళలో నడుస్తుంటాం, గల్లీలలో తిరుగుతాం, చెట్లకి తిరుగుతాం. ఈ రోజు ఇక్కడ ఒక రూమ్ లో కూర్చుంటారు మనోళ్ళు. ఈ రోజు అసలు మనం శారీరక శ్రమనే మర్చిపోయాం. శారీరక శ్రమ అనేది మర్చిపోయిన తర్వాత ఎట్లా పోవాల్సిన చెమట అట్లా పోతేనే హెల్త్ కూడా యాక్టివ్ ఉంటుంది, బాడీ కూడా యాక్టివ్ ఉంటుంది. మనము పని చేయలేము, వండలేము, కూర్చోలేము. పెద్ద మనుషులు కిలోమీటర్ల దాకా నడుస్తారు, మనం కొంచెం కూడా రాగానే ఆయాసం వస్తుంది. మనం కొద్దిగా మెట్లెక్కగానే తినబడిపోతుంటాం, పెద్ద మనుషులు ఇంకా బాగా ఎక్కుతారు. సో ఇవన్నీ కారణాలు మనం తీసుకునేటువంటి ఫుడ్. కాబట్టి కడుపు మార్చుకొని మనం కొంతమంది మనం సన్నం కావాలంటే కడుపు మార్చుకోవాలి. తినేంత తిను, కానీ మొత్తమే కడుపు మార్చుకుంటే స్కెల్టన్ అయిపోతాం. స్కెల్టన్ అయిన తర్వాత నీ బాడీలో ఏమి, నీ మైండ్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. తర్వాత ఏదైనా ఇంట్లో కూడా సొంత పనులు చేసుకోలేకపోతున్నాం. ఇలాంటి అన్ని కూడా మనం చూస్తాము. అందుకని శారీరక శ్రమను గౌరవించాలి. మనం శ్రామికులు పండించే, కర్షకులు పండించే, రైతులు పండించే ఫుడ్ను వాటిని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఈ హెల్త్ కి సంబంధించి చాలా మంది చిన్న సమస్యలన్నీ టాబ్లెట్స్ చేస్తా ఉంటారు. తలనొస్తే టాబ్లెట్స్, కాళ్ళనొస్తే టాబ్లెట్, కడుపు నొస్తే టాబ్లెట్. ఎందుకు ఏంటి కారణాలు తెలియదు, కాబట్టి వేస్తారు. కానీ అది మెల్లమెల్లగా హైలో అయితేనే మన శరీరం పనిచేస్తుంది. మన బాడీలో రెసిస్టెంట్ పవర్ తగ్గిపోతుంది. అది వేసుకుంటే నీకు పెద్ద జబ్బు వచ్చినప్పుడు ఏ టాబ్లెట్ కూడా పనిచేయదు. సేమ్ టైంలో మరి ఆ డోస్ ఎక్కువైపోయి బాడీ కూడా వీక్ అయిపోతాము. అందుకోసం తట్టుకునే శక్తిని కూడా మన బాడీకి నేర్పాలి. ఆదివాసీ పల్లెలలో ఈ సజ్జలు, కొర్రలు, జావలు ఇవన్నీ చేసుకుని తింటుంటే అన్సివిలైజ్డ్ పీపుల్ అదే తింటారు అనేది అనాగరికుల ఫుడ్ అని ముద్ర వేసి. కానీ ఈరోజు అనాగరికుల ఫుడ్ ఎక్కడికి వచ్చింది? స్టార్ హోటళ్ళకి వచ్చింది. స్టార్ హోటల్స్ ఇవాళ మేము జావ చేసుకొని తాగేది, దాన్ని ఈరోజు సూప్ అని ఇక్కడ హోటల్స్ లో రకరకాల సూప్ ఫుడ్ వస్తుంది. పల్లెలలో రొట్టెలు చేసేది, ఆ రొట్టెని ఇవాళ మరి అన్ని చోట్లకు వచ్చింది. కాబట్టి వాస్తవానికి న్యాచురల్ ఫుడ్ లో ఉన్నంత పౌష్టికాహారము ఇంకెక్కడ ఉండదు. న్యాచురాలిటీ, ఎందుకంటే వాళ్ళు సహజంగా ఉంటాయి. ఇప్పుడు కూడా మనం ఎక్కువ బాయిలర్ కంటే నాటు కోళ్ళు కావాలంటారు, ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎందుకంటే అది సహజ సిద్ధంగా వచ్చేది. మనం తీసుకునే ఆహారమే మనల్ని శక్తివంతులు చేస్తుంది.